ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక ఎక్కడైనా కొనుగోళ్ళు అయినా వాటిని ఎత్తక తరలించక అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. కొన్ని గ్రామాలలో ఇవాళకి మొదలు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అసలు ఒక్క లారీ కూడా రానటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్ళన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలలో డబ్బులే పడేది రైతులకు. అస్తవ్యస్తం, కొనుగోళ్ళన్నీ అస్తవ్యస్తం, ఓ పెద్ద ప్రహసనం లాగా జరుగుతుంది. ఆ జిల్లాలలో ఏం చేసిండ్రు అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర పోషించి లారీలు, ట్రక్కులు లేనోళ్ళు వాడు ఉన్నాయని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్ట్ చేస్తాడు, వానికి బండ్లు ఉండవు. ఇక ఇలా జరుగుతున్నది ఎగ్జాక్ట్గా ఇదే. అర్హత లేనటువంటి వాళ్లకు ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చినటువంటి పాపం వల్లనే ఇలా రైతాంగానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ టెండర్లు అసలు ఎట్లా వచ్చినాయి? ఈ టెండర్లలో పారదర్శకత ఉందా? ఈ టెండర్లలో పూర్తి చేసినటువంటి పత్రాలు నిజమైనవేనా, కరెక్టే ఉన్నాయా? అవి పత్రాలలో చూపించినట్లుగానే వాళ్ళకి ఆ వాహనాలు ఉన్నాయా, వాహనాలు సమకూర్చుకునే శక్తి ఉందా? ఇవి ఏమైనా వెరిఫై చేసినా? ఏం వెరిఫై చేయలే. నేను సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, ఇలా ఇంత ఘోరంగా కొనుగోళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టులో, ప్యాడీ అండ్ మేజ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు, రాజకీయ ప్రమేయము, అధికార పార్టీ వాళ్ళు తమకే కావాలని చేసుకునేటువంటి ప్రయత్నము. ఒకవేళ అర్హత ఉండి తామే తెచ్చుకునే ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ ఎవడని తెచ్చుకుని ఎవడని, అది ఇష్యూ కాదు. అర్హత లేనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వాహనాలు సమకూర్చక ఇవాళ ఈ అవస్థ తీసుకొస్తున్నారు. సకాలంలో సమయానికి లారీలు లేదా డీసీఎంలు, ఈ ట్రక్కులు వాళ్ళు పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళతో లేవు. మొత్తం సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ టెండర్లకు సంబంధించి మీరే లేఖ రాసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు రాయండి. మీరు చిత్తశుద్ధి గల అధికారి అని నేను అనుకుంటున్నా, ప్రజలకు కూడా భావన ఉంది. అదే నిజం అనుకుంటే మీరు తప్పకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి రాయండి. వారాలు, నెల ఎట్లా ఉంటాయి? వాహనాలు రాకుండా ఎట్లుంటాయి?